క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి పార్టీలో చేరికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్లో చేరికలను ఆహ్వానిస్తున్నామని మల్లు రవి తెలిపారు. కేటీఆర్ ఇప్పుడు శ్రీరంగ నీతులు చూపుతున్నారని మండిపడ్డారు. గతంలో అవసరం లేకపోయినా కూడా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నది వారేనని దుయ్యబట్టారు. కేటీఆర్ తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డారని విమర్శించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పందిస్తూ ఎమ్మెల్యేల అభిప్రాయానికి అనుగుణంగా స్పీకర్ నిర్ణయం ఉంటుంది అన్నారు. కేటీఆర్ గారు తాను దొవ్వుకున్న గుంటలో తానే పడ్డాడు. కేటీఆర్ హరీష్ రావు ఇవాళ శ్రీరంగ నీతులు చెప్తున్నాం. రాజకీయ పార్టీ నాయకులు వాళ్ళు మేము సన్యాసుల పార్టీ నాయకులు, మేము కూడా రాజకీయ పార్టీ నాయకులు. మీరే కదా మా దగ్గర ఉన్నటువంటి 12, 14, 15 మంది ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీలో గెలుచున్న వాళ్ళని మీకు అవసరం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆఫ్ అపోజిషన్గా షెడ్యూల్ కాస్ట్ పర్సన్ మల్లు భట్టి కుమార్ గారు ఉంటే ఆయనకు ఆ నెంబర్ లేకుండా చేసి ప్రతిపక్ష పార్టీలో క్యాబినెట్ హోదా లేకుండా చేయటమే కాకుండా మరి వీళ్ళందరినీ మీ పార్టీలో తీసుకొని మొత్తం ఎన్నికలు అయిపోయిన తర్వాత దాని మీద ఏమైనా నిర్ణయం చేయలేదు. ఆ రోజు స్పీకర్ గారు మరి ఎంతోమంది పోయి అడిగినా కూడా నిర్ణయం చేయలేదు కదా. అది మర్చిపోయారా కేటీఆర్ గారు? ఎవరికి ఏం చెప్తున్నారు, మీరు ఏం చేస్తారనేది ఒక్కసారి చూసుకో.